ప్రైజ్ లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. 69వ కీర్తన 33, 34 చరణములు. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులు ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. ఆమేన్. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను జీవపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. భూమి ఆకాశములను సమస్తమును సృజించిన సృష్టికర్తమైన మా దేవ, భూమి ఆకాశములు సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును నిన్ను స్తుతిస్తూ ఉండగా, మానవులమైన మేము కూడా నిన్ను స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చినందుకు మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. జీవాహారమైనటువంటి నీ వాక్యము ద్వారా అనుదినము మమ్మల్ని పోషిస్తున్న దేవా, మేము ఆపదలో చిక్కుకుని ఉండగా మమ్మల్ని లేవనెత్తిన దేవా, నీ యొక్క కృపకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన వినబడుతున్న ప్రతి గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు ఏదైతే కొదువను అక్కరను కలిగి ఉన్నారో యేసునామములో ప్రతి అక్కరను మీరే తీర్చుమని, సమాధానముతో గృహం నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమృద్ధితో నీ యొక్క మేలుతో మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులను మీ కొరకు వాడేవారిగా మమ్మల్ని అందరూ కూడా ఉంచుమని, అనేకుల కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని అందరూ కూడా ఉంచుమని, ఆత్మీయ జీవితంలో మమ్మల్ని అందరినీ కూడా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తుతి ఆరాధనలు ధూపములే నీ సన్నిధికి చేరుతూ ఉండగా మీరే మా అందరిని కూడా మీ మహిమతో నింపుమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.